The problem? Pardon? You know what is the problem? మనకి తెలుసా ఈ సమస్య ఏంటో? People respect the word. ప్రజలు వాక్యమును గౌరవిస్తారు. But when the word becomes man, కానీ ఆ వాక్యమే మనిషి అయినప్పుడు మాత్రం they don't understand that. అది వాళ్ళకి అర్థం కాదు. And serpent seed never understood word becoming flesh. సర్ప సంతానానికి వాక్యము శరీరధార అవుట అనేది ఎన్నడూ అర్థం కాదు అది. And this is the difference between God's seed and serpent seed. దేవుని యొక్క విత్తనమునకు మరి దేవుని యొక్క సంతానమునకు సర్పం యొక్క సంతానమునకు ఇదే వ్యత్యాసం. When God changes his form, దేవుడు తన యొక్క రూపమును మార్చినప్పుడు, and when he becomes flesh, మరి ఆయన శరీరమైనప్పుడు, in your age, నీ కాలములో the elect catch it. మరి ఎన్నికబడిన వారు పట్టుకుంటారు. Malachi 4 became a man. మలకి 4 ఒక మనుషుడయ్యాడు. Brother Branham, సోదర బెన్హామ్, you recognize that. మరి మీరు దాన్ని గుర్తించాలి. Revelations 10:7 became a man. ప్రకటన 17 ఒక మనుషుడయ్యాడు. And you recognize that gift. Pardon? And you recognize that gift. మరి నువ్వు ఆ వరమును గుర్తించావు. But then, is that all? అదేనా అంతేనా ఇక? Is the Bible only containing 2 or 3 verses? మరి పరిశుద్ధ గ్రంథంలో 2 లేదా 3 వచనాలే ఉన్నాయా అండి? Oh, it's a big Bible from Genesis to Revelation. ఓ, అది ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్న పెద్ద పరిశుద్ధ గ్రంథమై ఉన్నది అది. Then there was some scriptures that became your pastor. Yes. మరి కొన్ని లేఖనాలు ఉన్నాయి. ఆ లేఖనాలే మీ పాస్టర్ అయ్యాడు అక్కడ. A God-sent gift is the word stepping out. Yes. దేవుడు పంపించిన వరం ఏమిటంటే వాక్యములో నుండి వాక్యము బయటికి వచ్చుటై ఉన్నది. Why is Brother Branham called a Bible prophet? ఎందుకు ప్రవక్త బ్రెన్హామ్ గారిని, సోదర బ్రెన్హామ్ గారిని బైబిల్ ప్రవక్త అని పిలుస్తున్నారు? He stepped out of the Bible. అతను పరిశుద్ధ గ్రంథములో నుండి బైబిల్లో నుండి బయటికి వచ్చాడు. Malachi 4 just stepped out. మలాకి 4 బయటికి వచ్చాడు అక్కడ. Revelation 10:7 just stepped out. ప్రకటన 17 కేవలం అక్కడ బయటికి వచ్చాడు. Like the prophet, a gift. మరి ఇప్పుడు ప్రవక్త ఒక వరం. Say a pastor, for example. ఇప్పుడు ఉదాహరణ మీ పాస్టర్ అనుకుందాం. Or whatever gift it is. లేక ఇంకే వరమైనా సరే. It steps out of the Bible. అది పరిశుద్ధ గ్రంథము బయట లోపటి నుండి అది బయటకు వస్తుంది. And this will be the sign of election, that you catch that word which became flesh in your church. మరియు నీవు This will be the sign of your election, okay, that you recognize the word that became flesh in your church. మరి ఇది నువ్వు ఎన్నుకోబడ్డావు అన్నడకు సూచన ఉన్నది. అది ఏమిటంటే వాక్యము మీ సంఘములో శరీరధార అవుతున్నదని. And when you understand that, మరి దాన్ని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు you are like Joshua and Caleb. నువ్వే ఆ యోషువ కాలమై ఉన్నావిగా. You're not like the rest of them. మిగతా వాళ్ళ లాంటి వారు కాదండి మీరు. But you know what is there. అక్కడ ఏముందో నీకు తెలుసు. Korah and Dathan had a problem. Korah and Dathan. కోరాకు దాతానుకు మరొక సమస్య ఉండే. You're not just the holy one. నువ్వు మాత్రమే పరిశుద్ధుడు కాదు. The whole congregation is holy. మొత్తం జనసమూహమంతా పరిశుద్ధులే. Then God said, tomorrow I'll prove who is holy. మరి దేవుడు అన్నాడు, రేపు నేను రుజువు చేస్తాను ఎవరు పరిశుద్ధులో. You have said it, I have heard it. మరి నువ్వు చెప్పారు కదా, నేను విన్నాను. Come to the tabernacle tomorrow. We'll prove now who is holy. రేపు ఆ గుడారం యొద్దకు రా, నేను రుజువు చేస్తాను. మనం రుజువు చేద్దాం. You take too much on yourself, Moses. మోషే, నీకు నువ్వు బాగా చెప్పుకుంటున్నావు. God said, call them. మరి దేవుడు అన్నాడు, రండి వాళ్ళని పిలవండి. We'll show you what the truth is. మరి సత్యం ఏంటో నేను చూపిస్తాం మేము. And then the next day came. మరి మరుసటి రోజు వచ్చింది. Then Moses said, who is on God's side, come here. మరి మోషే అన్నాడు, ఎవరైతే దేవుని వైపు ఉన్నారో మీరు ఇటువైపు రండి అన్నాడు. Separate yourself from the tents of Korah and Dathan. కోరావు దాతాను యొద్ద నుండి మిమ్మల్ని మీరు వేరు చేసుకోనండి. And the Bible says, మరి పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది, the earth opened up. మరి అక్కడ భూమి తెరవబడినది. And swallowed them alive. వారిని సజీవంగానే మింగివేసినది. What was the problem? సమస్య ఏమిటి? They never understood their leader. వారి యొక్క నాయకుడు ఎవరినో అర్థం చేసుకోలేకపోయారు. They never understood the gift.
వారు ఆ వరమును ఎన్నడూ అర్థం చేసుకోలేకపోయారు. Instead of accepting him, they started fighting it. దానిని అంగీకరించడానికి బదులుగా దానితో వాళ్ళు పోరాడడం మొదలు పెట్టారు. But I want to tell you, brother మరి సోదరుడా, నేను ఈ విషయం మీకు చెప్పగోరుతున్నాను. and my sister, when Joshua and Caleb saw that, కానీ నా సోదరి, అక్కడ యోషువ కాలేబులు దాన్ని చూసినప్పుడు what did they do? వారు ఏం చేశారు? They lifted his hands. వారు అతని చేతులను పైకి లేపారు. We are with you, Moses. మేము నీతో ఉన్న మోషే, You know that you are the gift of God. మరి మాకు తెలుసు నువ్వు దేవుని యొక్క వరమై ఉన్నావని. And when the time came, మరి సమయం వచ్చినప్పుడు the prophet said, ప్రవక్త చెప్పాడు, God put leadership in the hands of Joshua దేవుడు ఆ నాయకత్వాన్ని ఇప్పుడు యోషువ చేతులలో పెట్టాడు. to lead the people in the promised land. ఆ వాగ్దాన దేశంలోనికి జనులను నడిపించుటకు. Hallelujah. హల్లెలూయా. Because these were the people ఎందుకంటే ఈ జనులే who could see the word becoming flesh before their eyes. వారి కనుల ఎదుటనే వాక్యము శరీరధారవుట వాళ్ళు చూశారు. In Moses, మోషేలో they understood the ministry. వారు ఆ పరిచర్యను అర్థం చేసుకున్నారు. What is God doing with us through this ministry? మరి ఈ పరిచర్య ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? And when they caught that ministry, మరి వారు ఎప్పుడైతే ఆ యొక్క పరిచర్యను పట్టుకున్నారో, are you listening, please? మీరు వింటున్నారా? Then అప్పుడు they started benefiting. వారు లాభములు పొందుకోవడం మొదలు పెట్టారు. ఆమేన్.